కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్వహణలో విధాన, పరిపాలన, ఆర్థికపరమైన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించినట్లుగా హైకోర్టుకు ప్రభుత్వం ఇప్పటికే నివేదించింది. మాజీ సీఎం కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించిందని పేర్కొంది. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతోనే ప్రభుత్వం ఖజానాకు ఇటు 7,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా తెలుపుతోంది. సమష్టి నిర్ణయం అంటూ కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నట్టుగా మంత్రివర్గం ఆమోదం పొందనందున అది సమష్టి నిర్ణయం కాబోదని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారమే కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది గవర్నమెంట్. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని, అందువల్ల ఇప్పుడు అభ్యంతరం తెలపడం కూడా చెల్లదని తెలిపింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్లో హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కౌంటర్ను దాఖలు చేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, గవర్నమెంట్ దాఖలు చేసిన ఈ కౌంటర్ ని ఎలా చూడాలంటారు? అట్ ద సేమ్ టైం ఇటు గవర్నమెంట్ కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ పైన ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన హైకోర్టు విచారించి ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి గతంలో ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో నిన్న ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కౌంటర్ రూపంలో దాఖలు చేయడం జరిగింది. కాళేశ్వరంలో కేసీఆర్ కి సంబంధించి అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి కమిషన్ నిర్ధారించింది. బ్యారేజీల్లో అవకతవకలకు మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయాలే కారణం అని చెప్పేసి కూడా ఈ కౌంటర్ లో హైకోర్టుకు తెలపడం జరిగింది. అయితే కమిషన్ విచారణకు కేసీఆర్ స్వచ్ఛందంగా హాజరయ్యారు. కేసీఆర్ పిటిషన్ ని కొట్టివేయాలని చెప్పేసి ప్రభుత్వం కౌంటర్ లో కోరడం జరిగింది. అయితే కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకి 7,500 కోట్ల నష్టం వాటిల్లినట్టు కమిషన్ పేర్కొంది. దీనికి సంబంధించి ఆయన విధానపరమైనటువంటి ఏవైతే దీనికి సంబంధించి పూర్తిగా ఆయన నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పేసి కూడా కమిషన్ పేర్కొంది. కాబట్టి కేసీఆర్ ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలి, ఆయన వేసిన పిటిషన్ కొట్టివేయాలని చెప్పేసి కూడా కౌంటర్ లో దాఖలు చేయడం జరిగింది. అంచనాలు కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజీలు ఉన్నాయో ఆ బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలకు కేసీఆర్ తో సహా కొంతమంది రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఇంజనీరింగ్ అధికారులు బాధ్యులు అని చెప్పేసి కూడా కమిషన్ తేల్చి చెప్పిందని చెప్పేసి కూడా కౌంటర్ లో పేర్కొన్నారు. దాదాపు అనేక అంశాలను, స్థలం డిజైన్ కావచ్చు, ఎంపిక వంటి అంశాలు, పరిపాలన తీసుకు ఇచ్చిన అనుమతులు, ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూరే విధంగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా అంచనా విలువను కూడా పెంచి దాదాపు 612 కోట్లు అనుచిత లబ్ధి కాంట్రాక్టర్లకు చేర్చే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వాటన్నిటి కూడా రికవరీ చేయాలని చెప్పేసి కూడా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి కౌంటర్ లో హైకోర్టుకు తెలపడం జరిగింది. సురేష్, ఇక్కడ సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కు సంబంధించి కూడా ఇటు గవర్నమెంట్ వాలిడేషన్ ఉండదు అంటూ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇటు జస్టిస్ ఏమని చెప్పే అవకాశం ఉందనుకోవాలి? ఈ సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతుందా, ఉండదా? అప్డేట్స్ ఏంటి? అంటే మొదట విచారణకు వచ్చిన సందర్భంలో కేసీఆర్ ఇవన్నీ అడగలేదు కాబట్టి ఇప్పుడు అడిగే హక్కు ఆయనకు లేదు అని చెప్పేసి కూడా కౌంటర్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నియమించి ప్రజల ప్రయోజనాల కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన విచారణకు వచ్చిన సమయంలో కమిషన్ కి సంబంధించి సెక్షన్ B8B 8C గురించి అడగకుండా ఇప్పుడు ప్రశ్నిస్తూ పిటిషన్ వేయడం చెల్లదు, అందువల్ల ఆయన పిటిషన్ కొట్టివేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వేసిన పిటిషన్ కౌంటర్ పైన విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం హైకోర్టు ప్రకటిస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. నిన్న విచారణ సందర్భంగా కూడా ఏవైతే మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో కమిషన్ ఈ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు కేసీఆర్, హరీష్ రావు మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి హైకోర్టు పొడిగించింది ఉన్న ఎగ్జామ్ సెషన్. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసింది కాబట్టి మళ్ళీ విచారణ చేసి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అనేది కూడా హైకోర్టు తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా ఉంది. హైకోర్టు నిర్ణయం మేరకు ప్రభుత్వం కూడా నడుచుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి
తెలపడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన కమిషన్ రిపోర్ట్ పై చర్చించారు. దీనికి సంబంధించి పూర్తిగా విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాము. ఈ కమిషన్ కి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా పరిగణలోకి తీసుకొని దీనిపై విచారణ చేయబోతున్నట్టు కూడా హైకోర్టుకు తెలపడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి ఇటు గవర్నమెంట్ సైతం ఇటు పిటిషన్ దాఖలు చేసింది. ఇటు అన్నారం మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజెస్కు సంబంధించిన కన్స్ట్రక్షన్, నిర్వహణ, విధాన, పరిపాలన అంశాల్లో ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఇటు లోటుపాట్లను చేసింది అండ్ ఖజానాకు సైతం గండి కొట్టిందంటుగా ఇటు ప్రభుత్వం పేర్కొంటోంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది.